ఇందు గోపాలకులు పాపం వీళ్ళు గోవుల్ని తీసుకొని వెళ్తుంటారు. ఈ 200 గోవుల్ని వీళ్ళు ఎప్పటి నుంచి మీరు ఈ గోశాలలో పనిచేస్తున్నారు? నేను వచ్చి 3 నెల 4 నెల 4వ నెల. ఏంటి మీకు ఇన్ని గోవుల్ని మేపటంలో ఏంటి కష్టం? గోగులను మేపటం తొలకొచ్చి కట్టేది మేసిన ఉరిగడ్డ వేస్తారు, మేసిన కలిసి కట్టేస్తాము 6 గంటలకి 7 గంటలకల్లా. అయితే ఏంటి ఇన్ని గోవులు 200 పైన ఉన్న ఈ గోవుల్ని మేపాలంటే ఏంటి మీకున్న బాధలు ఏంటి? అదే కదా, వాటికి తిండి సక్కరంగా ఉండాలి. ఆ గుడ్డికి గుడ్డు బాగుంటది, తిండి సక్కరంగా ఉండాలి. పచ్చిగడ్డి చాలా ముఖ్యం. అసలు 2 ఉండాలా, పచ్చిగడ్డి వరిగడ్డి ఉండాలి, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఉండాలి. గుబ్బులు కానీ అయితే గుడ్డు బాగుంటది. అది ముఖ్యంగా ఏంటంటే పొలాల మీద గడ్డి ఏముందయ్యా, ఏముందంటే పొలం మీద బతి ఏముంది, పొలం మీద ఆ పొలం మీద ఏమన్నా దొరుకుద్దా తినడానికి? ఎంత గుడ్లు గుడ్డు అని వేస్తుందా, ఏమన్నది విరుగుతుంది. అన్నీ కూడా బక్క చిక్కే ఉన్నాయి. ఏంటంటే పచ్చి మేత వరుగుడు ఉండాలయ్యా. 3 పూటలు కాచలు వేస్తే గుడ్డు బాగుంటది. నా దృష్టిలో నాకు తెలిసిన కాడికి కరెక్టే మీరు చెప్పేది. ఎందుకంటే మీరు అనుభవంతో గోవుల పాలకులుగా గోవులతో వెళ్ళి తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళ మాటలు ఆనిమించాలి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అనుభవం. ఇప్పుడు ఆయన చెప్పాడు పొడి పొడిగా ఉండాలి, నీళ్లు నిలబడకూడదు, ఆ షెడ్డులు ఎత్తుగా ఉన్నాయి కదా, షెడ్యూల్ డౌన్ చేసేసి చుట్టుపక్కల వర్షం పట్టి నీళ్ళు ఉంటుంది, ఆ కిందకి దించితే ఏమవుద్దంటే నీళ్ళు లోపలికి రావద్ది. కొన్ని పొలాలు తీసుకొని పచ్చిగడ్డి వేయాలి. పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి అంటే పొలాలు పచ్చిగడ్డి కాబట్టి మీరు మనకి పచ్చిగడ్డి కోసం ఏంటంటే ఒక 2-3 ఎకరాలన్నా తీసుకొని జొన్న గాని రెల్లు గడ్డి గాని అలాంటివి పిలివిసరా పెసర పిలివిసరా మొక్కజొన్న అలాంటివి వేసామంటే ఎకరం చెప్తున్నాడు మన నాగేశ్వరరావు గారు 10,000 అడుగుతారంట ఎకరానికి. ఇంత మాత్రం చాలు సార్, ఇంత మాత్రం స్థలం చూడు, ఇంతమంది స్థలం కానీ ఉంటే గుట్టుకు మేత వేసుకొని కూడా ఇక్కడ వేసినా కూడా దున్నే శుద్ధం కోసుకొని మేపుకోవచ్చు. వాళ్ళని ఓకే తేలిపడి ఉంది కదా అట్టా